తప్పు మంచిది కాదని చెప్పకుండా ఇంకా మాట్లాడతారేమిటండి? దీని వెనకాల బుద్ధి మార్పు కనిపిస్తుంది. గ్రానీ, నువ్వు రకరకాల అర్థాలు తీసి రాద్ధాంతం చేయకు. ఐ లైక్ ఇట్ అంతే. ఎందుకిది ఇలా చెప్పుడు మాటలకి తలంచి ఇలా తయారైంది? దీనంతటికి కారణం వసంత. దీన్ని ఊరికే వదలొద్దు. పూజ అయ్యాక వసంత పని చెప్తా. బావ లైక్ చేస్తున్నాడు కదా, నేను మీకు మనిషిలా కనిపించడం లేదా? అయినా నేను ఇలా ఉంటే మీకేంటి నష్టం? ఏం నష్టం అని అడుగుతావేంటే? అదేలా ఉంది, నువ్వెలా ఉన్నావు? మనం మనలా ఉండాలే, అప్పుడే గౌరవం. తలవంపులుగా ఉందే. ఏమైందని అలా అంటున్నారు? అత్తయ్యగారు, నాకు లేని తలంపులు మీకేంటి? నాకు ఇలా ఉంటేనే నచ్చింది. మా స్టేటస్కి ఈ గెటప్పే కరెక్ట్. అల్లుడు గారు. అవునండి, తనిప్పుడు మీ కూతురు కాదు, నా భార్య. నాకు లేని అభ్యంతరాలు మీకేంటి? లేదా ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, మేము వెళ్ళిపోతాం. అది కాదు అల్లుడు గారు. సావిత్రి, ఇంక నువ్వేం మాట్లాడకు. దాని మొగుడికి నచ్చినప్పుడు ఎవరు ఏమీ మాట్లాడద్దని జడ్జి గారు చెప్పారుగా. అమ్మమ్మ గారు, అసలు దీని బుద్ధిని ఇలా మార్చింది ఎవరూ కాదు, ఇదిగో ఈ వసంతనే. మనకిష్టం లేనిదే ఎవరో మారిస్తే మారుతారా? మాకు నచ్చాక మీ చర్చ ఏంటి? ఉండమంటారా, వెళ్ళిపోమంటారా? మళ్ళీ ఏం గొడవలు అవుతాయన్న భయంతో అలా అందలుడు గారు. మీకు నచ్చాక మాదే ఉంది. అమ్మా, ముహూర్తం దాటిపోతుంది. సుముహూర్తంలో పూజ చేస్తే మంచిది. ఇదిగో, ఈ గొడవలన్నీ మానేసి పంతులు గారు సుముహూర్తం మంచిది అంటున్నారు, అదేదో చూడండి. సావిత్రి, ముందు పూజ కానిద్దాం. సీత, స్వర్ణ, రండి కూర్చోండి. మేం కూర్చోలేంలే, మీరు కానివ్వండి. అదేంటే? అలాంటి డ్రెస్సులు వేసుకున్నాక ఈ సనాతన పూజలు చేయకూడదేమో. లేకపోతే బట్టలు నలుగుతాయనో, కూర్చోవడం కుదరదనో. మంగా, అమ్మా, మీరిద్దరూ కూర్చొని పూజ చేయండి. మీరన్నా కూర్చోవచ్చు కదే. సీత, మనం పూజలో కూర్చుందామా? మేం కాదన్నది చేస్తేనేగా మీకు మార్కులు వచ్చేది. మార్కులేంటి సాకేత్? ఎందుకలా మాట్లాడతావు? మన మీద వాళ్ళు కుళ్ళుకోవడం తప్ప వేరే పనే ఉంది. నేనేం కుళ్ళుకోవట్లేదు. వాళ్ళు ఆ ఇంటి పేరెంట్ వాళ్లే కదా. సావిత్రి, మీరు కానివ్వండి. కూర్చోండమ్మా. పెద్దబాబు గారు, ఉయ్యాలు అలంకరిద్దాం రండి. అందరూ ఊతారుగా, రండి రండి బాబు. అమ్మా, మీరు దీపారాధన చేయండి. వాళ్ళు వీళ్ళయ్యారు, వీళ్ళు వాళ్ళయ్యారు. మార్పు అంటే ఇదేనేమో. వీళ్ళు జడలు తుంచుకుంటున్నారు, వాళ్ళు జడలు ముడేస్తున్నారు. ఇలా ఇవ్వండి. ఏం కూర చేస్తున్నావు సీత? వంకాయ కూర పిన్ని. అవును గాని ఇదిగో ఇలా చూడు. నీకంటే చిన్నది ఆ స్వర్ణ టింగురంగా అంటూ కులుకుతూ పనిచేయకుండా కూర్చుంది. నీకు ఈ బాధ్యత ఏంటి సీత? చిన్నది కాబట్టే తిరుగుతుంది. పెద్దవాళ్ళకి బాధ్యతలుంటాయి. పాపం, నువ్వు బాధ్యత అనుకుంటున్నావు, నాకేమో బరువు అనిపిస్తుంది. అనిపిస్తే నువ్వు చెయ్యి. నిన్ను చూస్తే జాలేస్తోంది. నీ జాలి బోయేవాడి కన్నీళ్లు లాంటివి. కానీ వెళ్ళు, దాని మీదేమి పితురులు చెప్పకు. పితురీలంటావేంటి? అది సుఖపట్టమేంటి? నీకు కష్టం ఏమిటి? నేనేమీ కష్టం అనుకోవడం లేదు, ఇష్టంగానే చేస్తున్నాను. నువ్వు ఆపలేదనుకో, ఇదిగో ఈ గంజు తీసుకొచ్చి నీ నోట్లో పోస్తాను.
అంత మాట ఎందుకు సీత? నేను వెళ్తాలే, నువ్వు పని చేసుకో. పర్లేదు పిన్నిరా, ఆ, కొంచెం రుచి అమ్మా, చూద్దు అమ్మా, గాని. వద్దులే, నువ్వు పని చేసుకో అమ్మా. నేను వెళ్తా. ఏ చెప్దామన్నా వినిపించుకోదు, ఇది వేస్ట్ ఫెలో. అయిపోయిందా లక్ష్మి? అవుతున్నాయక్క. అన్ని పుచ్చులున్నాయి అనుకుంటాను. మొత్తానికి అందరినీ ఒప్పించావు, మీ ఆయన్ని గెలిచావు. ఆయన ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు, అందుకే అంతా తగ్గారు. అందుకేగా అందరూ తగ్గారు. ఇందాక నేను చూశాను కదా, ఏదైనా మీ ఆయన చాలా బ్రాడ్ మైండెడ్ అనుకుంటా. చాలా చాలా పాజిటివ్ గా థింక్ చేస్తాడు. నువ్వు అతని టేస్ట్ ప్రకారం నడుచుకో. నీ సుఖ సంతోషాలకి కొద ఉండదు. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ మారుస్తూ ఉండు, లేకపోతే బోర్ ఫీల్ అవుతారు. నువ్వున్నావు కదా, ఇంక నాకేంటి? ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటానులే. బ్యూటీ పార్లర్ పెట్టిందే డైవర్స్ లేని ఫ్యామిలీలుగా మార్చడానికి. ఫ్యాషన్స్ తో బెటర్ హాఫ్ ని కట్టిపడేసేలా చేస్తా. నా గెటప్ నాకే చాలా బాగా నచ్చింది. ఆయనైతే టోటల్ గా ఫ్లాట్. అమ్మా మీరు హారతి ఇవ్వండి. సర్వ మంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. లక్ష్మీ క్షర సముద్ర రాజధనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీ భూత సమస్త దైవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష. అమ్మ అందరూ హారతి కళ్ళకద్దుకోండి. అమ్మా భోజనాలు ఏర్పాటు చేసేయమంటారా? రాధాకృష్ణ, ఇదివరకు ఈయనొక్కరే అనుకున్నాను, ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా? అప్పుడే భోజనాలు ఏమిటి? ఆట పాట ఏమీ ఉండవా? ఈవిడితో ఏదన్నా తంటాయే. సీత, మీరు తాంబూలాలు తీసుకోండి. పదండి, అందరూ ఉయ్యాలు లూగుదురు గాని. రండి రండి అమ్మాయిలు రండి, మీరు రండి, ముందు మీరు రండి. స్వర్ణ, మీరు వెళ్ళండి. అలాగే. ఇలారా. ఏంటి పిన్ని? ఏవే స్వర్ణ, ఇంగ్లీషు దొరసన్లా భలే తయారయ్యో. చాలా బాగున్నావే. నిజంగా నా పిన్ని? నిజం కాబట్టే చెప్తున్నా. నాకు చాలా బాగా నచ్చావే. థ్యాంక్స్ పిన్ని. కానీ కొంతమంది అదే పనిగా కుళ్ళుకుంటున్నారు. నాకైతే చాలా బాధగా ఉంది. ఎవరు పిన్ని? ఎవరో అయితే బాధపడేదాన్ని కాదు, మీ అక్క. సీతకేమొచ్చిందో కుళ్ళు మొదలైంది. ఏమంటుంది పిన్ని? పిచ్చి ముదిరి పిచ్చి వేషాలు వేస్తున్నావట. షోకులు చేసుకొని తిరగటం తప్ప బాధ్యత అనేది ఏమీ లేదు. పిల్లాన్ని కూడా మొగుడికిచ్చి మగరాయిళ్ళలో తిరుగుతోంది. పుట్టింటోళ్ళు చేసే కార్యం కదా, కుడి చేత్తోనో ఎడం చేత్తోనో ఏదో పనందుకోవచ్చు కదా. మెహందీలు వెలుస్తాయా, గోళ్ళ రంగులు తగ్గుతాయా, నడమంత్రపు సిరి చూసి అది భూమి మీద ఆగటం లేదు అంటూ అందరి చెవులు కొరుకుతోంది. ఏంటే ఇది? నీ చెవు బాగానే ఉందిగా, ఘాట్లేం లేవు. ఏంటే చెవి కొరకటం అంటే చెప్పటం, నిజంగానే చెవులు కొరకటం కాదు. చూడు, నువ్విప్పుడు పుల్లలేసి మంట రాజేయాలని చూడకు, పళ్ళు రాల కొడతా. మా అక్క ఎలాంటిదో నాకు తెలీదా? అది అలా నా గురించి ఎప్పటికీ అనదు. పిచ్చి వేషాలు వేస్తే నిజంగానే నీ చెవులు కత్తిరించి పంపిస్తా. పా. నువ్వు ఎగేస్తే నేను వెళ్ళి దాని మీద ఎగురుతాననుకున్నావా? ఎలా?
అమ్మా ఉయ్యాలు రెడీ, బ్రహ్మాండంగా కట్టేశా. ఈ మండలంలో ఉయ్యాలు కట్టాలంటే నా తర్వాత ఎవడైనా. అమ్మ ముందు మీరు రండి. మంగా పద ఉయ్యాలు ఊపుతాను. ఏమిటి ఉయ్యాలా? నేను ఇలా కుర్చీలో కూర్చొని తిరగడం కూడా మీకు ఇష్టం లేదే? అలా అంటావేంటి మంగా? కావాలంటే భుజాల మీద ఎత్తుకుని మైముంటే మైను. చాలే ఆపండి. పదనానమ్మా. పదండి అమ్మమ్మ గారు. రండి మరండి. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణిదీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఓ భలే ఊగారా మాగడా. వద్దంటే వినరు. చేస్తాము. ఊపు జడ్జి గారు చిన్నగా నిన్ను అమ్మా తీరిందిగా. పై ప్రాణం పైన పోయినట్టు అనిపించింది. బానే ఊగారు. సీత నువ్వురా, నువ్వు కూడా ఊగు. రఘురామ్ రా. చేసే ప్రయాణం తొలి ప్రేమల్లో సాగే ప్రవాహం, అడుగులలో అలసటనే మరిపించే సావాసం తోడుంటే మనసేమో మేఘాలపైనే విహారం, హరివిల్లల్లే మారే ప్రపంచం. సీత వాడిని కూడా ఊపు. నేనా? వద్దులే అమ్మమ్మ గారు. అదేంటి కార్తీక మాసం, ఈ సరదాలన్నీ ఇప్పుడే తీరేది. ఊపు ఊపు. కూర్చో రఘురామ్. రండి బాబు కూర్చోండి. అమ్మ నీ వల్ల కావట్లేదు కానీ నేను ఊపుతా చూడు. ఏమండి కొంచెం నెమ్మదిగా ఊపండి. పెళ్ళైన కొత్తలో తెగ ఊపు ఊపు అనేదానివి. అప్పుడు వేరు ఇప్పుడు వేరండి. అప్పుడంటే చిన్న వయసు, నాకు ఇప్పుడు భయం వేస్తోందండి. నేను ఊపుతాను. ఏమండి మీ వాచ్ ఒకసారి లేవండి. దేనికి మంగా? ఇవ్వండి. ఇవ్వమన్నానుగా. పాప ఇలా రానా? ఇదిగో అందరూ జాగ్రత్తగా వినండి. తరతరాల నుంచి వస్తున్న పిఠాపురం రాజావారి వాచి అది.
ఈ తోటలో ఓ చోట దాయించాను. అది వెతికి దాన్ని ఎవరు పట్టుకుంటారో వారికి నేను ఆ వాచిని బహుమానంగా ఇచ్చేస్తాను. వరదేవత, అది నాకే దొరికినట్టు చూడమ్మా. వంశాచారం వాచి బహుమతిగా ఇవ్వటం ఏమిటి? మన వాళ్ళకి దొరికితే ఆ వాచి మందే అవుతుంది. మరొకళ్ళకి దొరికితే దానికి తగ్గ బహుమానం ఇస్తాను. అయితే ఓకే మంగా. ఎవరెవరి అదృష్టవంతులో పరీక్షించుకోండి. సీత అటు బయలుదేరండి. ఎక్కడ పెట్టావమ్మా వాచి? అటు వెళ్దాం రఘు. అటా? రా. సీత అటు కాదు, ఇటు వెళ్దాం. బావా ఇటు వెళ్దామా? స్వర్ణ అటు వెళ్దాం, పద పద. పాప ఎక్కడ పెట్టుంటుందో ఏమో. ఎక్కడ పెట్టుంటుంది? సరే ఇటు వెళ్దామా? అటు ఇటు కాకుండా ఇటు వెళ్దాం. రండి. తను అక్కడ పెట్టలేదండి. పోనీ ఇటు వెళ్దామా? సీత ఇటు వెళ్దాం. ఎక్కడ దాచింది? ఎక్కడ పెట్టావమ్మా? ఇటు పెట్టావా? ఇటు పెట్టావా? ఇటు? అబ్బా, బావా అక్కడ ఉండొచ్చా? అక్కడ కాదు, పాప ఇటు వెళ్ళినట్టుంది స్వర్ణ. అటు పోయింది కానీ అటు దాచిందో ఇటు దాచిందో బావా. అటు దాచిందేమో అని డౌట్ బావా. దా బావా. చెప్పు. రఘు, ఇదిగో. ఎత్తుకోవాలా? పదా. నానమ్మ దొరికింది. శభాష్ రా మనవడా. పద. ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కింది. వంశపారంపర్యంగా దక్కాల్సింది దక్కించుకున్నాడు. సొమ్ము సొమ్ములోనే గెలిచింది. సుడి తక్కువ పుట్టకనాది. చెయ్యి నా బతుకు చెడా. వాడేమైనా కష్టపడి వెతికి దొరికిపుచ్చుకున్నాడా? పెళ్ళాం పుణ్యాన దక్కింది, దానికి అన్ని పొగడ్తలు ఎందుకు? దానికి ఫోటోలు, పోజులు. రై, వాళ్ళు మొగుడు పెళ్ళాలే కదా, ఏంటా మాటలు? తాతయ్య ఇదిగో నీ వాచ్ నువ్వే తీసుకో. నేను బహుమానంగా ఇచ్చాను, దాన్ని తీయద్దు. వెక్కిరింపులు భరించాల్సిన అవసరం నాకు లేదు నానమ్మ. బహుమానాన్ని వద్దనటం పద్ధతి కాదురా, మాకు బాధగా ఉంటుంది. వదిలే రఘురామ్. ఎవరో ఏదో అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ మాటలకి అంత విలువివ్వాల్సిన అవసరమూ లేదు. అవునవును, మాటలు పట్టించుకుంటే సొమ్ము దక్కదు.